అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. భారతదేశంలోని దాదాపు అందరి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కెరీర్ కోసము తమ శక్తికి మించి కష్టపడుతుంటారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బీటెక్లో చేరాలని, అందున కంప్యూటర్ సైన్స్లో మాత్రమే చేరితే ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో ప్లేస్మెంట్స్ మిగతా వాటికంటే అధికంగా ఉన్నదనేది వాస్తవమే. అయితే కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా కంప్యూటర్ సైన్స్ తోటి ఇంచుమించు సరి సమానంగా ప్లేస్మెంట్ వచ్చేటువంటి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఒక బ్రాంచ్ గురించి నేను తెలియజేస్తాను. అది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేటువంటి కోర్సు. ఇది చాలా తక్కువ కాలేజెస్లో మాత్రమే ఉంది. నేను జాతీయ వ్యాప్తంగా ప్రఖ్యాతి గడించినటువంటి సంస్థల్లోని మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ యొక్క కోర్సులు, వాటి కట్ ఆఫ్ గురించి మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే దానికి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కావాలి. ఇది ముఖ్యంగా ఐఐటీలలో మాత్రమే ఎక్కువగా ఉంది. దాదాపు ఎన్ఐటీలలో లేనట్లుంది. లాస్ట్ ఇయర్ ఎన్ఐటి వరంగల్లో దీన్ని పెట్టారు. ఒకటి రెండు ఇతర సంస్థల్లో కూడా ఉంది. ఇప్పుడు మనము 13 టాప్ కాలేజీల గురించి, వాటి కట్ ఆఫ్ల గురించి తెలుసుకుందాం. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సుకు సంబంధించినవి. అవి తెలుసుకోవడానికంటే ముందుగా ఒక సూచన మిత్రులారా, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ సులభమే కానీ దానిలో మన ఎంపిక చాలా కష్టం. అనేక ఎంట్రన్స్లు రాస్తుంటారు, వాటిలో అనేక రకాల ర్యాంకులు వస్తుంటాయి, విభిన్నమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మణిపాల్లో, మెయిన్స్లో, అడ్వాన్స్లో, ఎంసెట్లో, మరికొన్ని కాలేజీల్లో బిట్స్లో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలనేటువంటిది చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి దాని మీద పూర్తి స్థాయి గైడెన్స్ ఎస్బీఆర్ టాక్స్ యాప్ ఇస్తుంది. యూట్యూబ్ అనేది జనరల్గా ఫ్రీ గైడెన్స్ అందరికీ ఇస్తుంది, కానీ స్పెసిఫిక్గా 1-to-1 ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే మంచి కాలేజ్ ఎంపిక సజావుగా జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క ఆసక్తులు, వాళ్ళకు ఉండే సామర్థ్యాల ఆధారంగా మంచి కాలేజ్ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది దాన్ని. అదే సమయంలో జోసా బిట్సాట్ అనే కౌన్సిలింగ్ కోర్స్ ఉంది. విట్ మణిపాల్ అమృత కామెడీకే ఉంది. ఎంసెట్ కోర్స్ ఉంది. ఇవేవి కూడా ఆశించిన ర్యాంకులు రావనే భావన ఉంటే మీ ర్యాంకుకు, మీ ఆర్థిక స్తోమతకు తగినటువంటి మంచి కాలేజీని సజెస్ట్ చేసి వారిని లింక్ చేసేటువంటి ఏర్పాటు కూడా ఎస్బీఆర్ టాక్స్ మరియు ప్రతిష్టాన్ రీసెర్చ్ సంస్థలు కలిసి చేస్తున్నాయి. దాన్ని వినియోగించుకోవాల్సిందిగా పేరెంట్స్ అందరికీ సూచన. ఇక విషయానికి వస్తే మిత్రులారా, ఈ 13 కాలేజెస్లో 13వ ర్యాంక్లో మనం ఏమి ఇవ్వచ్చు అంటే డిటి, ఈ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ కింద ఉండి ఢిల్లీ జాక్కు మనం అప్లై చేసుకోవాలి. జేఈ మెయిన్స్ తోటే, మళ్ళీ ఎంట్రన్స్ రావాల్సిన అవసరం లేదు. ఇది సుమారుగా జోసా కౌన్సిల్ టైంలో ఉంటుంది. ఢిల్లీ జాక్ అప్లై చేసుకుంటే మనం అక్కడ చేరచ్చు. దీనికి సంబంధించి దీని యొక్క మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు. కానీ 80-85% ఢిల్లీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. 15% ఏమో మనకు బయట వాళ్ళ ఆల్ ఇండియా కేటగిరీ ఉంది. ఆల్ ఇండియాలో మీకు 7,980 ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఓసీ కట్ ఆఫ్, ఎలాంటి రిజర్వేషన్ లేని బాయ్స్కు అది కట్ ఆఫ్ 7,980. ఇది 13th ర్యాంక్ కింద భావించవచ్చు. నిజానికి చాలా 7,900 అంటే చాలా ఎర్లీ కట్ ఆఫ్ అయింది, కానీ ఢిల్లీ కంటే నగరం దృష్ట్యా ఎర్లీ కట్ ఆఫ్ అయింది. కానీ స్థాయి దృష్ట్యా దీని ర్యాంక్ 13 ఇస్తున్నాను. మీరు కట్ ఆఫ్ దృష్ట్యా దీని ర్యాంక్ 12 ఇవ్వాలి. కానీ ఢిల్లీ నగరం వల్ల అంత కట్ ఆఫ్ అయింది తప్ప కేవలం దానికి ఉండే మెరిట్ గురించి మాత్రమే కాదు. ఇంకా 12th కాలేజు డైకాట్, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని.
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది అంబానీ వాళ్ళది, రిలయన్స్కి సంబంధించినటువంటి కాలేజ్. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటిది. ఇది ఇది జోసా కౌన్సిలింగ్ కాదు, కానీ జేఈ మెయిన్స్ ద్వారానే. ఇది గుజరాత్ వాళ్ళకైతే గుజరాత్ లోకల్ ఎంట్రన్స్ ఉంటుంది, బయట వాళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా కేటగిరీ కింద మీరు మెయిన్స్ కింద సపరేట్ అప్లై చేసుకోండి. జేఈ మెయిన్సే కానీ సపరేట్ అప్లై చేసుకోండి. ఇది కూడా జోసా టైంలో కౌన్సిల్ జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, దీనిలో సీట్ రావాలంటే 20,000 రూపు ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంటుంది. 18,000 కావచ్చు, 19,000 కావచ్చు, 17,000 నుంచి 20,000 మధ్యలో మారుతూ ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ డాటా అందుబాటులో లేదు ఇంకా సైట్లో, కానీ 20,000 దాటితే మీకు సీట్ రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 11th ర్యాంక్. ఈ రెండు ఐఐటీలు కాదు, ఎన్ఐటీలు కాదు, అదర్ కాలేజెస్. ఇంతకుముందు చెప్పిన రెండు 13th and 12th డిటియు కానీ డైకెట్ కానీ. ఇంకా దాదాపు అన్నీ ఐఐటీలే ఉన్నాయి, మిగతావన్నీ కూడా. దానిలో ఒక్కటి మాత్రమే ఎన్ఐటి వరంగల్. ఇక 11th ఐఐటి ధార్వాడ్. ఇది 3 tier ఐఐటి, తిరుపతితో పాటు స్టార్ట్ అయింది. గత 6-7 ఏళ్ల క్రితం స్టార్ట్ అయినటువంటి ఐఐటి. ఇది కర్ణాటకలో ఉంది. దీని యొక్క కట్ ఆఫ్ 7,412, 7,412. ఇది అడ్వాన్స్ కట్ ఆఫ్ ర్యాంకులు. పైన రెండేమో మెయిన్స్ కట్ ఆఫ్. ఇక్కడ నుంచి అన్ని అడ్వాన్స్ ఎక్సెప్ట్ వరంగల్లో ఉండేది మాత్రం, అన్నీ కూడా అడ్వాన్స్, వరంగల్లో మాత్రం మెయిన్స్. తర్వాత 10th ఐఐటి గోవా. దీని యొక్క కట్ ఆఫ్ 6,568, 6,568. కానీ నా దృష్టిలో మీకు ధార్వాడ ముందు పెట్టుకోవచ్చు. గోవా యొక్క లొకేషను, దానికి ఉండే ఎయిర్పోర్టు, ట్రైను, కనెక్టివిటీ, గోవా యొక్క బ్యూటీ వల్ల నార్త్ ఇండియా వాళ్ళు చాలామంది ఇష్టపడి వస్తుంటారు. సో మహారాష్ట్ర పక్కన ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అంత దూరం ఉంది. కానీ గోవాకు సొంత బిల్డింగ్ లేదు. నా దృష్టిలో ధార్వాడ ముందు పెట్టుకోవాలి. కానీ ఈ ఐఐటి వరకు మాత్రం నేను కట్ ఆఫ్ మెయింటైన్ చేసి ఇది ఇచ్చాను. ఇట్లానే ఇదే కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. దీనికి సొంత బిల్డింగ్ లేకపోవడం అనేది ఒక నెగిటివ్ పాయింట్ అవుతుంది. ఉంది కానీ వారికి ఉండే ల్యాండ్ డిస్ప్యూట్ దృష్ట్యా అది ఇంకా పెండింగ్లో పడింది. 9 ఐఐటి పాట్నా. ఇది బీహార్లో ఉన్న విషయం తెలుసు అందరికీ. దీని యొక్క కట్ ఆఫ్ 4,749. ఇది 2 tier ఐఐటి, అంటే హైదరాబాద్తో పాటు ఆ 1-2 years గ్యాప్లో స్టార్ట్ అయినట్టు ఐఐటిలో ఒకటి. హైదరాబాద్తో స్టార్ట్ అయినవి ఏంటంటే హైదరాబాదు, ఇందోరు, గాంధీనగర్, భువనేశ్వర్, మండి, పాట్నా, జోధ్పూర్. తిరుపతితో పాటు స్టార్ట్ అయినవి తిరుపతి, గోవా, జమ్మూ, ధార్వాడ్, పాలక్కడ్, భిలాయ్. ఇవి మీకు. తర్వాత ధన్బాద్ ఏమో ఆల్రెడీ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ దాన్ని ఐఐటి మార్చారు. బీహెచ్ కూడా అట్లే మార్చారు. కానీ బీహెచ్ 1 tier ఐఐటి కిందనే మనం రూర్కీ, గౌహతి, హైదరాబాద్, బీహెచ్ ఒక గ్రేడ్ కింద మనం భావించవచ్చు. 8th ఐఐటి ధన్బాద్ 4,710. ఇది జార్ఖండ్లో ఉంది. ఇది ఇంతకుముందు ఐఎస్ఎం, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ఇండియన్ మైనింగ్ స్కూళ్ళలో ఇది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్. ఇది ఐఐటి మార్చడం జరిగింది. ఐఐటి ధన్బాద్లో 5 years, మిగతావన్నీ 4 years కోర్సెస్. ఒక ధన్బాద్ మాత్రం 5 years. తర్వాత ఇది 8th. 7th ఏమో ఐఐటి రోపర్. ఇది హర్యానాలో ఉంటుంది, చండీగఢ్ దగ్గరైనా ఉంటుంది. రోపర్ అనేది ఆల్మోస్ట్ చండీగఢ్ అనుకోండి. మీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంది, మంచి సిటీ. అది వండర్ఫుల్ సిటీ, నేను వెళ్ళాను. సో 3,082, 3,000లో అయిపోయింది. ఆలోచించండి. ఇది చాలా మంచి ప్రమాణం. ఇది కూడా 2 tier ఐఐటి, హైదరాబాద్తో పాటు స్టార్ట్ అయినటువంటిది. తర్వాత 6 ఐఐటి బీహెచ్యు. ఇది 2,034. ఇది కూడా 5 years కోర్సు, ఎంటెక్, బీటెక్ ప్లస్ బైటెక్, ఇంటిగ్రేటెడ్. 5 years కోర్సు 2,034 అవుతుంది. బీహెచ్యు అంటే ఇది వారణాసిలో ఉంది. ఇది మామూలుగా ఉండేటువంటి యూనివర్సిటీని దీన్ని ఐఐటి హోదా ఇచ్చారు. ఐఐటి బీహెచ్ వారణాసి ఇస్తారు. ఇది చాలా లెజెండరీ ఇన్స్టిట్యూషను. దాదాపు 100 ఏళ్ళ చరిత్ర ఉంది. మదన్ మోహన్ మాలవ్య దీనికోసం కృషి చేశాడు. మదన్ మోహన్ మాలవ్య సేకరించిన విరాళంతో స్వాతంత్రోద్యమ పోరాటంలో భాగంగా ఈ ఐఐటి బీహెచ్యు వచ్చింది. కాబట్టి అటు బీహెచ్యు బ్రాండ్ ఉంది, ఇటు ఐఐటి బ్రాండ్, 2 brands ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సరసంఘ చాలక్ గోల్వాల్కర్ గురూజీ కూడా దీనిలో చదువుకున్నాడు, జువాలజీలో. అట్లా చాలా చాలా గొప్ప వ్యక్తులు దేశంలో దీనిలో చదువుకున్నారు. అంత అద్భుతమైన అల్యూమిని నెట్వర్క్ ఉంది. తర్వాత 6 ఎన్ఐటి వరంగల్. ఇది ఎన్ఐటి కాబట్టి హోమ్ స్టేట్, అదర్ స్టేట్ ఉంటుంది. హోమ్ స్టేట్ ఏమో 4,303, అదర్ స్టేట్ ఏమో 4,000. ఆల్ ఇండియా, అసలు అదర్ స్టేట్ అంటూ లేదు.
ఊరికే మనం మాట్లాడుతాం. ఆల్ ఇండియా ర్యాంక్ 4106, ఇంచుమించు రెండు 4303 హోమ్ స్టేట్ ఉంటే 4106, ఇంచుమించు రెండు ఒకే దగ్గర. ఇది మెయిన్ సాధారణంగా లాస్ట్ ఇయర్ పెట్టారు ఎన్ఐటి వరంగల్లో. ఇంకా ఫోర్త్ది ఐఐటి గౌహతి. ఇది అస్సాంలో ఉన్న విషయం అందరికీ తెలిసినటువంటిది. ఇది 1124. ఇది సుందరమైనటువంటిది, భారతదేశం మొత్తంలో అత్యంత సుందరమైనటువంటి ఐఐటి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది. మీకు హిమాలయాస్ ఉంటాయి నార్దర్న్ సైడ్. తర్వాత 3-4 సరస్సులు ఉంటాయి లోపల కాలేజీలో. చాలా చాలా అద్భుతమైనటువంటి ఐఐటి. ఇది 1124 4 years. థర్డ్ ఐఐటి ఖరగ్పూర్. ఇది 1416. ఇది బిఎస్ కోర్సు. ఇది 4 years. ఇది కూడా ఇది ఇంతకుముందు 5 years ఉండడం వల్ల అది దాని మీద అంత దృష్టి పెట్టకుండా పోవడం వల్ల కట్ ఆఫ్ దూరంగా అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్ ముందుకు రావచ్చు. ఇది అంత 5 years ఉండే ఆ కోర్సును 4 years వేశారు ఖరగ్పూర్. బిఎస్ 4 years కోర్స్. ఇది లాస్ట్ ఇయర్ కంటే ముందు వరకు ఇది 5 years కోర్స్ ఉండేది, ఎంఎస్సి అనేవాళ్ళు. ఇప్పుడు దీన్ని బిఎస్సి అంటున్నారు. సెకండ్ ఇది మన హైదరాబాద్ ఐఐటి. ఇది 2 tier ఐఐటి అయినప్పుడు కూడా చాలా వేగంగా విస్తరించి ఆల్మోస్ట్ 3 tier అందుకుంది. ఇది 1098. దీని కట్ ఆఫ్ 4 years కోర్స్. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఉంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు అయితే ఇది 650 700 లోపలనే అయిపోయేది. ఇప్పుడు కొన్ని సీట్లు పెరిగిన దృష్ట్యా ఇది 1000 దాటింది. ఇప్పుడు 1098, ఆల్మోస్ట్ 1100. ఇంకా అన్నిటికంటే నెంబర్ 1 కోర్సు దేశంలోనే. ఇది పయనీర్. ఈ కోర్సుకు ఐఐటి ఢిల్లీ ఫస్ట్ టైం కోర్స్ స్టార్ట్ చేసింది. వీళ్ళ ప్లేస్మెంట్స్ ఇంచుమించు కంప్యూటర్ సైన్స్ సమానంగా ఉంటే సమ్ టైమ్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ చూస్తే వాళ్ళకంటే ఎక్కువ కూడా వీళ్ళకి వస్తుంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో మీకు వీళ్ళకి అద్భుతమైన ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇది 352 మిత్రులారా, అర్థం చేసుకోండి. ఆల్ ఇండియా 352 కట్ ఆఫ్ ర్యాంక్. ఇది కూడా 4 years కోర్స్. హైదరాబాద్ కూడా 4 years కోర్సే. ఖరగ్పూర్లో మాత్రం 4 years కోర్సు, కానీ ఇంతకుముందు 5 years ఉందని చెప్పాను. ఇవి టాప్ 13. ఈ ఇంత సమగ్రమైన సమాచారం మీకు వేరే యూట్యూబ్ ఛానల్లో కనపడదు. కాబట్టి చాలా రకాల కోర్సులు, వాటి ప్రాధాన్యతలు, వాటి ఉండేటువంటి ట్రెండ్స్, భవిష్యత్తులో ఏర్పడే ఉద్యోగ అవకాశాలు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మీకు కౌన్సిలింగ్ గైడ్ చేయబడుతుంది. గత సంవత్సరం 850 మంది యాప్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకున్నారు. వేలాది మంది యూట్యూబ్ ద్వారా వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహించుకున్నారు. దాదాపు 40% తెలంగాణ విద్యార్థులు కౌన్సిలింగ్లో నేను ఇచ్చిన వెబ్ ఆప్షన్ పెట్టుకున్నట్టుగా అంచనా. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే 60-70% మంది ఎన్ఐటి ఐఐటి విద్యార్థులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎస్బీఆర్ టాక్స్ నుంచి గైడెన్స్ పొందడం జరిగింది. ఆల్ ఇండియా 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా గత సంవత్సరము మన యాప్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.